అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధిలో మన ఆంధ్రప్రదేశ్ అయితే దూసుకెళ్లిపోతుంది. సుపరిపాలన దగ్గర నుంచి మహిళా సాధికారత వరకు, నీటి సంరక్షణ దగ్గర నుంచి క్లైమేట్ యాక్షన్ వరకు, ఇలా ప్రతి విభాగంలోనూ అంచెలంచెలుగా గతం కన్నా నేడు ఉత్తమమైనటువంటి ఫలితాలను అందిస్తోంది. ఏ క్షణాన పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖను ఏరికోరి మరి తీసుకున్నారో, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 23 నెలల్లోనే దాదాపు 19 జాతీయ అవార్డులను అయితే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అయితే కైవసం చేసుకుంది. ఇటీవల చూసుకుంటే జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అనేక పంచాయతీలకు అవార్డులను అయితే ప్రకటించడం జరిగింది. వీటిలో మన రాష్ట్రం ఏకంగా 5 విభాగాల్లో సత్తా చాటి జాతీయ స్థాయిలో నిలబడింది. ఇక తాజాగా అవే అవార్డులకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కేటగిరీలో మరో 3 జాతీయ అవార్డులను అయితే క్లైమేట్ చేంజ్, ఆత్మనిర్భర్ ఇట్లాంటి విభాగాల్లో మన రాష్ట్రం మళ్ళీ కైవసం చేసుకుందనమాట. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో నేడు ఆంధ్రప్రదేశ్ అత్యంత తక్కువ సమయంలోనే ఎన్నో జాతీయ అవార్డులను, గిన్నిస్ రికార్డులను సైతం తన కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు, నీటి సంరక్షణకు ప్రత్యేకమైన చర్యలు, సమర్థవంతమైన డ్రైనేజీ నిర్వహణ, ఎక్కడికక్కడ నూతన రోడ్లు, అవినీతిని నిర్మూలించేలాగా స్పష్టమైనటువంటి డిజిటల్ గవర్నెన్స్ విధానం, గతంలో ఏవైతే గ్రామీణాభివృద్ధి స్థాయిలో గ్రామ ఎదుగుదలకు ఉపయోగపడే పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయి ఉన్నాయో అవన్నీ కూడా త్వరగా పూర్తయ్యేలాగా వేగవంతమైన పరిపాలనా నిర్వహణ, అధికారులకు ఎప్పటికప్పుడు వివిధ అంశాల మీద శిక్షణా తరగతులు నిర్వహించడం, ఇలా అనేకమైన అంశాలతో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖ అయితే ఈరోజు పవన్ రాజ్ శాఖగా అయితే మారిపోయిందనమాట. అంతేకాదు, గతంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్లో మన రాష్ట్రం 24వ స్థానంలో ఉంటే నేడు దేశవ్యాప్తంగా నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇవన్నీ కేవలం గల్లీ లెక్కలు కాదండోయ్, సాక్షాత్తు మన భారతదేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ లెక్కలు. అటు సినిమా రికార్డులైనా, ఇటు పరిపాలన అవార్డులైనా సరే, ఏమైనా పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టనంత వరకే, ఆయన దిగనంత వరకే. ఒక్కసారి ఆయన చేతికి వెళ్ళిన తర్వాత అవార్డులైనా రికార్డులైనా పవర్ స్టార్ ఎప్పుడు కూడా పవర్ స్టార్ అనేలాగా ఈరోజు ఏపీ పంచాయతీరాజ్ శాఖ దేశం మొత్తం కూడా మన వైపే చూసేలాగైతే సగర్వంగా నిలబడింది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని, పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పంచాయతీరాజ్ ఈరోజు నిజంగా పవన్ రాజుగా మారినటువంటి ఈ సందర్భంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. థ్యాంక్ యూ.